పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా ఇసుక మరియు ఎక్సైజ్ విధానాలను రూపొందించడం జరిగింది. ఈ చర్యల వలన ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించగా మరొక వైపు అధిక పన్నులు మరియు దుష్పరిపాలన కారణంగా ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. గత ప్రభుత్వం ప్రజాస్వామిక గొంతులను అణిచివేయడం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీయడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. గత ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా వివేకవంతమైన ప్రజాస్వామిక నిర్ణయం తీసుకుని మరొకసారి రాష్ట్ర చరిత్రగతిని సవ్య దిశగా మార్చిన మన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఇచ్చిన తీర్పు 2024లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు రెట్టించిన ఉత్సాహంతో మరియు దృఢ సంకల్పంతో ఉన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు 2024 సంవత్సరం ఒక మైలురాయి వంటిది. మా ప్రభుత్వం ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కృషి చేస్తుంది. ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరియు ఆర్థిక పునరుజ్జీవనమే లక్ష్యంగా మరియు సంపదను సృష్టించే విధంగా ఆర్థిక చక్రాన్ని పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో రూపొందించబడినవి. అన్ని శాఖలకు కేటాయింపులు ప్రతిపాదించే ముందు మా ప్రభుత్వానికి మార్గదర్శిగా నిలిచిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మాటలను నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ఈ సందర్భంగా నాకు తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా పేరు పొందిన కందుకూరి వీరేశలింగం గారి ఆలోచనలు గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం చేసే చేతులకు మనం సాయం అందించాలి, అదే దేశ సౌభాగ్యానికి మార్గం. మా ప్రభుత్వానికి వ్యవసాయ రంగ అభివృద్ధి మరియు రైతుల సంక్షేమమే అత్యంత ప్రాధాన్యం. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 2024-25 వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు వ్యవసాయ అభివృద్ధికి మా ప్రభుత్వం చేపట్టిన విధానాలను పూర్తిగా వివరిస్తారు. సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. మా ప్రభుత్వం రైతుల సమగ్రాభివృద్ధికి పొలం పిలుస్తోంది. వడ్డీ లేని రుణాలు, భూసార కార్డుల పంపిణీ, వ్యవసాయ పనిముట్ల సరఫరా, భూసార పరీక్షల ప్రయోగశాలలు, పొలంబడి వంటి పథకాలను అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రబీ కాలం నుండి పంటల బీమా పథకాన్ని సవరించడం మరియు స్వచ్ఛంద నమూనాని అవలంబించడం వలన రైతులు వారి వ్యక్తిగత అవసరాల ఆధారంగా ఈ పథకాలలో పాల్గొనే స్వేచ్ఛను, వెసులుబాటును కల్పించడం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూల విలువను పెంచడంలో పశుసంవర్ధక రంగం కీలక పాత్ర పోషిస్తుంది. పశు సంపద మరియు కోళ్ల పెంపకం మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోనూ ఉంది. వివిధ పథకాల కింద పశువులకు ఆశ్రయం, గ్రాసం మరియు వైద్య సహాయం అందించడం ద్వారా పశు సంపదను పెంచుతూ పశువులకు రక్షణ మరియు సంరక్షణ కల్పించాలని మా ప్రభుత్వం తీర్మానించుకుంది. పశువుల ద్వారా జీవనోపాధిని పొందుతున్నటువంటి యాదవులు, కురబలు, కురుమలు మరియు ఇతర వర్గాల ఆదాయాన్ని పెంచడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పశు బీమా పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ వర్గాల జీవనోపాధికి రక్షణ కల్పిస్తోంది. సాంప్రదాయ మత్స్యకారుల చేపల చెరువులను లీజుకు తీసుకోకుండా గత ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దశాబ్దాలుగా చేపల చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మా ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించింది. 23,000 చేపలకు వేటకు అనువైన బోట్లకు మా ప్రభుత్వం రాయితీపై డీజిల్ను అందిస్తోంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలను ప్రోత్సహించడంలోనూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలోనూ సహకార రంగం కీలక పాత్రను పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేయడం ద్వారా బలోపేతం చేసి రైతులకు ఆర్థిక సమీకరణను పెంచడం జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు 11,855 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సంక్షేమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం గురించి ఇలా అంటుంటారు:
ప్రజలు ఎల్లప్పుడూ సంక్షేమం మరియు అభివృద్ధి సుపరిపాలనను కోరుకుంటారు. వాటిని అందిస్తున్నంత కాలం ప్రజలు మనతోనే ఉంటారు. సంక్షేమం మరియు అభివృద్ధిని సమతుల్యం చేయాలనే విశ్వాసం 3 దశాబ్దాల కింద 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన తొలి బడ్జెట్ ప్రసంగం నుంచే మనకు స్పష్టమవుతుంది అధ్యక్ష. ఆయన మాటల్లోనే స్థూలంగా చెప్పాలంటే మా ప్రభుత్వ ప్రధాన ఆశయం పేదరిక నిర్మూలన, బడుగుల సంక్షేమమే మా పరమావధి, పేదల సంక్షేమానికే మా ప్రభుత్వం సర్వదా అంకితం. అంత మాత్రాన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కుంటుపడనిస్తామని అనుకోవద్దు. ఆ పని ఎప్పటికీ జరగదు. నిధుల కొరత కారణంగా ఏ అభివృద్ధి కార్యక్రమం కుంటుపడరాదన్నది మా ధ్యేయం. అలా కుంటుపడకుండా కృషి చేస్తాం. విద్యాభివృద్ధి, సామాజిక ఆర్థికాభివృద్ధి, సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ కోసం వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ్ర 2047 దిశగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందిస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే సామాజిక భద్రత పింఛన్ను 3,000 రూపాయల నుండి 4,000కు పెంచడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా 64,38,000 మంది పెన్షన్దారులకు నెలకు 4,000 నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అందుతున్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,400 కోట్ల రూపాయలు, అలాగే 24 జూన్ నుండి ఇప్పటి వరకు మొత్తం 15,218 కోట్ల రూపాయలు విడుదల చేయబడ్డాయి. కళాశాలల నుండి ధృవపత్రాలు పొందేందుకు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మెట్రిక్ అనంతర ఉపకార వేతనాలను నేరుగా కళాశాల ఖాతాలలోకే విడుదల చేస్తోంది. గత ప్రభుత్వం మిగిల్చిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా దశల వారీగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ప్రభుత్వ పథకాలు మాలదాసరి, మాదిగ, రెల్లి, అరుంధతీయ మరియు ఇతర షెడ్యూల్డ్ కులాల వర్గాలకు మేలు చేస్తాయి. రజకులు, దూదేకులు, నాయీ బ్రాహ్మణుల వంటి సాంప్రదాయ వృత్తి సమూహకాలకు ఆధునిక వృత్తి పద్ధతుల ద్వారా వారి జీవనోపాధిని పెంపొందించడానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించబడింది. సాంప్రదాయకంగా నైపుణ్యం కలిగిన నేత కార్మికులకు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి వీలుగా